ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియజేస్తూ లెంట్లోని 13వ సిలువ ధ్యాన కూడికలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకుని ఈ యొక్క 13వ సిలువ ధ్యాన కూడికను ప్రభు సన్నిధిలో ప్రారంభించుకుందాం. ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకుని ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన 12 రోజులు నీ సన్నిధిని సమీపించి నీ కృపలో నీ సిలువను గూర్చినటువంటి ప్రభు ఆత్మీయమైనటువంటి విషయాల్లో మేము బలపరచబడుతూ 13వ రోజులోనికి ప్రవేశించుటకు నాయనా మీరు అనుగ్రహించిన కృపకై దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను. నాయన ఏమాత్రమో యోగ్యత లేని మాపై ఇంతగా నీ ప్రేమను చూపించి నీ కృప మా పట్ల అధికం చేసి ఇలాంటి కాలంలో ఇటు రీతిగా నేను వెంబడించుటకు మీరు మా పైన చూపిస్తున్న ప్రతి విధమైనటువంటి కృపకై ప్రేమకై వందనాలు. ఇదిగోనైనా ప్రారంభ ప్రార్థనతో నేటి కూడికను ప్రారంభిస్తున్నాం. ప్రారంభము నుండి చివరి వరకు నీ కృపలో నీ అధ్యక్షతలో నడిపించుకోండి. సమస్తమును మీ నామానికి మహిమకరంగా ఘనతకరంగా ఈ 13వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు నాయన చేరువచ్చిన సంఘానికి దీవెనకరంగా ఉండుటకు కృప దయచేయండి. ఏది నీ చిత్తమో, ఏది నీ ఉద్దేశమో దానిని మేము అంగీకరించి అటు రీతిగా నాయన నీ సన్నిధిలో నుండి దీవెనకరంగా ఉండుట కృపను అనుగ్రహించమని నీ ప్రియ బిడ్డలు ప్రభా మీరు చేస్తున్న బలియాగాన్ని మర్చిపోకుండా వారు ధ్యానము చేస్తూనే అనేకులకు సిలువ సువార్తను ప్రకటించుటకు ప్రతిదినం ఉపవాసాలతో నీ సన్నిధిని సమీపిస్తూ ఉన్నారు. నీ గొప్ప కృప వారి పట్ల అధికము చేసి దీవెనకరమైనటువంటి కుటుంబాలుగా దీవెనకరమైన జీవితాలుగా ఉండటకు బలపరచండి. నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి సమస్తమైన విషయాల్లో నీ కృపా కాపుదల ప్రభు కుటుంబాలకు సంఘానికి అనుగ్రహించమని యేసునామాను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన లెంటుకాల పాటల పుస్తకం నుండి 34వ కీర్తన పాడుకుంటాము. లెంటుకాల పాటల పుస్తకం నుండి 34వ కీర్తన. సిలువ మోసినవా శ్రమల కూర్చినవా యేసునాథా సత్య జీవం స్వర్గమునకు సుదారి సత్య జీవం స్వర్గమునకు సుదారి ఆగా నా దోషములే మగా వేదన బెట్టేనా మోక్షరాజా సర్వ సంపూర్ణ ప్రదీప సిలువ మోసినవా శ్రమల కూర్చినవా యేసునాథా సత్య జీవం స్వర్గమునకు సత్య జీవం స్వర్గమునకు సుదారి రాత్రి అంతటను రోదనముచే గెత్సేమనే వనమునందు
గడిపి గొప్ప వేదనముతో ప్రార్థింపగా తండ్రిని ప్రాణనాథా ప్రాణదారల్ నాకై రాల్చినావా ప్రాణదారల్ నాకై కత్తుల్కు దియాలతో వచ్చినారా కట్టి కొట్టుచు నేను దిచ్చినారా కండల్ గంతల్ గట్టి కొరడాలతో గట్టి కఠినోలంతా మోండ్ల మకుటం మౌదుల మోతినారా మోండ్ల మకుటం మౌదుల మోతి కొయ్యానేతి కల్వరి గిరి వరకు మొయ్య మనోచు నేన్ మరి మోతినారా మూర్ఖులందరు నిన్ను మోము పైను మియూచు మోక్ష రాజా యెరూషలేం పురవీధులు త్రిప్పినారా యెరూషలేం పురవీధులు జీవజలముల్ జీవము నీచే దేవా దాహమాయేనా ధరయందు నీకు చేదు కలిపినట్టి ద్రాక్షరసమునిచ్చి త్రాగమనిరా దాహము తీరేనా నీకు తండ్రి దాహము తీరేనా నీకు తండ్రి సిలువము సీనావా శ్రమల కూర్చి యేసునాథా సత్య జీవం స్వర్గమునకు సుదారి సత్య జీవం స్వర్గమునకు సుదారి. 9వ కీర్తన పాడుకుందాము. మన కీర్తన పుస్తకం నుండి 9వ కీర్తన. ఎందుకు నన్ను ఇంతగా నీవు ప్రేమించుతువో దేవా. మన కీర్తన పుస్తకం నుండి లెంట్ కాల పాటల పుస్తకం నుండి 9వ కీర్తన. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో
దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా పాపము నరరూపివైనావు నా శాపము నలిగి నాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోని నివసించమన్నావు నీవు నన్ను ఎన్నుకున్నావు నా కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకున్నావు నా కొరకై నీ కృపలో హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా శ్రమలు భరించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు నన్ను నీలో చేర్చుకున్నావు నన్ను దాచియున్నావు నన్ను నీలో చేర్చుకున్నావు నన్ను దాచియున్నావు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నీ సన్నిధి నా సర్వము నీలో నీ సంపద నాలో నా సంతోషము నీలో నీవు నేను ఏకమగు వరకు
నన్ను విడువనంటివి. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివి. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు మోందే నీ మనసులో నెరవేరే. నా మనుగడమోందే నీ గ్రంథములో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం. నేనేమి చెల్లింతు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం. నేనేమి చెల్లింతు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నాన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరం కలిసి విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండిననియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అతడు వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నదని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అలా నిలిచి ఉండి కీర్తన గ్రంథం నుండి 28వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా చదువుకుందాం. కీర్తన గ్రంథం నుండి 28వ సంకీర్తన. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా నుండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండి నీడలా నేను సమాధిలోనికి దిగువారి వలె ఆగుతును. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులు ఎత్తునప్పుడు నా విజ్ఞాపనలని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకుని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడతారు. వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము.
వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికించెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము నిత్యము వారిని ఉద్ధరింపుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ నోడునట్లు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోండి. లెంట్లోని 13వ సిలువ ధ్యాన కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగాలను ఏర్పాటు చేసిన కుటుంబీకుల్లో నుండి ఎవరైనా చదవాలనుకున్న వారు దయచేసి మరి ముందుకు వచ్చి చదవాలని మనవి చేస్తున్నాను. లేవి కాండము 19వ అధ్యాయము 17వ వచనం నుండి 18వ వచనం వరకు. లేవి కాండము 19వ అధ్యాయము 17వ వచనం నుండి 18వ వచనం వరకు. పరిశుద్ధ లేఖన భాగము లేవియాకాండము 19వ అధ్యాయం 17వ వచనం నుంచి 18వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నా హృదయంలో నీ సహోదరుని మీరు పగబెట్టుకోవచ్చు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకున్నట్లు నీవు తప్పక వారిని గద్దింపవలను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. నేను యెహోవాను. పరిశుద్ధ సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం వరకు. యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం వరకు. ఎవరైనా చదవండి ఒకవేళ. యోహాను సువార్త 13వ అధ్యాయం 35 వరకు ఈ విధంగా ఉంది. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు బడినెడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. మీరు నన్ను వెదకుదురు. నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరని. ఈ పాఠ్యభాగం
వాక్య భాగాలు చదివిన ఇరువురికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో 5వ కీర్తన పాడుకున్న ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతనికి. ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత. ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత. పంతముతో చేసిరంత సొంత ప్రజలు స్వామినంత. ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత. పట్టి కట్టి నెట్టి కొట్టి తెట్టిరేసు నాదు నకట. అట్టి శ్రమలు నొంది పలుక యేసు స్వామి నాడు. ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత. మొయ్యాలి మ్రానునొకటి మోపిరేసు వీపుపైని. మొయ్యాలేక మ్రాని తోడా మోర్చబోయే యేసు తండ్రి. ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత. కొయ్యపైని శయ్యబెట్టి కాలు చేతులారొచ్చిన కఠినులంత గోడి కొట్టిరి. ఘోరముగా క్రీస్తుని బట్టి. ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత.
చేదు చిరాక ద్రవ నీరి ద్రోణకత దాత్రి ప్రజల బాధ కోచి ధన్యుడా దేవి ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత బలిమూతో ప్రకటపడవ పారి నీరు రక్తమ ఏలై పారే యేసు రక్తం మెల్ల ప్రజల కేలమినొసగు ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి 13వ రోజు సిలువ ధ్యాన కూడికలోనికి మనము చేరుకున్నాము. మన యొక్క ఆధ్యాత్మిక సిలువ ప్రయాణమును ప్రారంభిస్తూ దేవుని కృపను బట్టి కనికరాన్ని బట్టి 12 రోజులు పూర్తి చేసుకుంటూ ఉన్నాం. ఇది దేవుడు మన పైన చూపిస్తున్నటువంటి గొప్ప కృప. మరి 13వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన మన సంఘ ప్రియులు కుటుంబాలు, మత్తి మార్తమ్మ గారి కుటుంబము, మత్తి జార్జి మేరీ గారుల కుటుంబము, మత్తి యేసుపాదం సుందరవల్లి గారి కుటుంబము, ఉచ్చుల సీమోను మార్తమ్మ గారి కుటుంబము, ఉచ్చుల జేమ్స్ మరియమ్మ గారి కుటుంబము, ఉచ్చుల సాల్మన్ రాజు లక్ష్మీరాజ్యం గారి కుటుంబము, సోమగాని అన్నామేరి గారి కుటుంబము, ఎర్రచర్ల నతానియేలు కుమారి గారి కుటుంబము, ఎర్రచర్ల వెంకటరత్నము సునీత కుమారి గారి కుటుంబము, మసలి వెంకటరత్నము కృపమ్మ గారి కుటుంబము, పోతురాజు పెదయేలియా కాంత్ కుమారి గారి కుటుంబము, యాళ్ళ విక్టర్ బాబు గారి కుటుంబము, కాటూరి దావీదు కృపమ్మ గారి కుటుంబము. ఈ కుటుంబాల ద్వారా 13వ సిలువ ధ్యాన కూడికను వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఏర్పాటు చేస్తున్న కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ప్రభునందు ప్రియులరా, మనకిచ్చినటువంటి అంశంలో మరి దైవికమైనటువంటి ప్రేమ, దైవిక ప్రేమ, డివైన్ లవ్ అని ఒక అంశాన్ని మనకిచ్చి 3 పాఠ్యాంశాలను నేటి దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడింది. క్రైస్తవ సంఘ జీవితము, విశ్వాస జీవితంలో ప్రేమ అనేది చాలా గొప్పది. అయితే మానవుడు
దేవుని ఏర్పాటు చేసిన ప్రేమ కంటే తన మనస్సు నుండి పుట్టిన ప్రేమను తను అర్థం చేసుకున్న ప్రేమని గొప్ప చేసుకుని చాలా సందర్భాల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ వచ్చారు. దేవుని ప్రేమకు లోక ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది. మనము దేవుని ప్రేమను కలిగిన వారమై దేవుణ్ణి వెంబడించే మనుషులముగా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ఉన్నాడు. దైవ ప్రేమ ఎంత గొప్పదో దేవుని గ్రంథము నుండి మనము తెలుసుకుని అటువంటి దైవికమైన ప్రేమ కలిగి ఉండాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. ప్రేమ యొక్క గొప్పతనం గురించి మనము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఎఫెసు అనే ఒక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆ సంఘాన్ని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. సంఘము చాలా మంచిది. ఆ సంఘం యొక్క పరిస్థితులు మనము గమనిస్తే నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అంట. చాలా శ్రమించేటువంటి సంఘమట. క్రియలను కలిగిన సంఘము, కష్టపడేటువంటి సంఘం. సంఘములో ఉన్నటువంటి మంచి గుణలక్షణాలన్నీ కూడా ప్రభు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. సంఘం ఈ రీతిగా ఉంది అని. అదే సమయంలో సంఘము అనే విషయంలో ఆ సంఘములో ఉన్న మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడని ఈ విషయాలను మన జీవితాలకు ఆపాదించుకుంటూ వాక్యాన్ని చదవటము మనకు ఆశీర్వాదకరం. చాలా సహనము కలిగిన సంఘం అది. దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. అంటే చాలా అపోస్తుల బోధ తప్ప మరి దేనిని కూడా అది దేవునికి సంబంధించిన బోధ. అపోస్తులంటే దేవుని చేత పంపబడిన వారు మాత్రమే, ఎన్నిక చేయబడి ప్రభు చేత పంపబడిన వారా కాదని పరీక్షించి అబద్ధపు బోధను ఏమాత్రము కూడా అంగీకరించకుండా చాలా జాగ్రత్తగా పరీక్షించే సంఘం అంట. సంఘం యొక్క గుణ లక్షణాలు. అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటి. అంటే దేవుని యొక్క ఆలోచనలో, సత్యాన్ని తెలుసుకోవటంలో, దేవుని ఉద్దేశ ప్రకారము జీవించటంలో అవసరమైనది ఏమిటంటే మంచి బోధ మనము పొందుకోవాలి. అంటే మన దృష్టికి ఏది మంచిదో కాదు, నిజమైనటువంటి బోధ ఏమిటో అది అపోస్తుల బోధ కాదా. ఒకవేళ కొంతమంది అపోస్తులమని చెప్పుకుని వచ్చేవారిని ఈ ఎఫెసు సంఘము పరీక్షించి ప్రభునందు ప్రియులరా వాస్తవ సంబంధమైన మాత్రమే అంగీకరించే సంఘం. ఇంకేమంటుంటే నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగు. ఎంతో సహనము కలిగినటువంటి దానము. అమ్మ, సంఘం అంటే మరొకసారి దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులే సంఘం. ఆ సంఘములో ఉన్న వ్యక్తుల గురించి దేవుడు ఇన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క క్రియలు, కష్టము, సహనాన్ని కలిగిన సంఘం. దేవుని కొరకు ఎలాంటి క్రియలైనా కష్టమైనా భరిస్తుందట. కేవలము అపోస్తులు మాత్రమే దుష్టులను ఏమాత్రము సహించలేదట. చాలా భారభరితమైన సహనము కలిగి ఉంది. ఇన్ని క్వాలిటీస్ అన్ని ప్రభు చూపించి పరీక్షించి నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తున్నావు, అయినను నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది అంట. అయినను ప్రభునందు ప్రియులారా, ఏమిటంటే మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుతావని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది.
ఎన్ని క్రియలు చేస్తున్నా దేవుడు దాన్ని చాలా ఫోకస్ చేసి చూశాడు. చాలా బాగుంది నీ ఆత్మీయ జీవితం, కానీ నీ మీద ఒకటి తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమిటి ఆ తప్పు అంటే, ప్రభునందు ప్రియులరా, ప్రేమను వదిలిపెట్టిన మొదట ఉండినటువంటి ప్రేమను వదిలిపెట్టినటువంటి సంఘం. ఎంత దేవుడు ఆ కోరుకుంటూ ఉన్నాడో దైవ ప్రేమ. నీవు ఎన్ని కలిగి ఉండాలి, అన్ని కలిగి ఉన్నప్పుడు కూడా దైవ ప్రేమను ప్రభువారు కోరుకుంటారు. ఒకవేళ అది లేకపోతే దేవుని వాక్యములో నుండి మనము గ్రహించుకుంటే అది తప్పుగా మోపుతూ ఉన్నాడట దేవుడు. అది తప్పుగా మోపుతూ ఉన్నాడు. దేవుని ప్రేమ ప్రభునందు ప్రియులరా మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి ద వెరీ ఫస్ట్ లవ్ అంట. ఒకవేళ మొదట ఉండిన ప్రేమ ఇప్పుడు లేకపోవటం, ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదట ఉన్నప్పుడుటువంటి ప్రేమ బాగుంది. భార్యాభర్తలలో పెళ్ళైన క్రొత్తలో ఉండేటువంటి ప్రేమ ఒక 5-6 సంవత్సరాలు లేకపోతే ఒక 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ తగ్గిపోయింది అని అనుకుంటూ ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉన్నారేమో. మొదటిలో ఉన్నప్పుడు ప్రేమ చాలా బాగుంటుంది. తర్వాత ఆ ప్రేమ కరువైపోయినప్పుడు ఒకరి మీద ఒకరికి ద్వేషం పెరుగుతారు. ఒకవేళ దేవుడు సంఘాన్ని అమితముగా ప్రేమించి, నేను నిన్ను ప్రేమించాను కదా, నీవు కూడా నన్ను మొదటిలో చాలా ప్రేమించావు, కానీ ఇప్పుడైతే నీకున్నటువంటి బిజీ లైఫ్ను పెట్టుకుని ఇప్పుడైతే ఆ ప్రేమ నీలో కరువైపోయి, మొదటిలో బాగున్నావు, రెగ్యులర్ సండే సర్వీస్లో, దేవుని ప్రార్థన కూడికల్లో, ఇది దేవుడు కడవరకు కోరుకుంటున్నటువంటి ప్రేమ. ఒకవేళ ప్రేమ లేకపోతే దేవుడు అంటూ ఉన్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. కనుక ప్రభునందు ప్రియులరా, దేవుని ప్రేమను మనము కలిగి ఉండాలి. దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ద క్రిస్టియన్ లాస్ట్ జనరేషన్ అని ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకంలో రాసినటువంటి మాటలు, విశ్వాసులుగా దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవునితో కలిసి ప్రయాణం చేస్తూనే దేవునిని ఎరగని ప్రజలుగా జీవిస్తూ ఉన్నారు. ఎంతమంది అని అడిగితే, దేవుడు రాకడ సమీపమయ్యేటప్పటికి 100-75 మంది ఆ రీతిగానే బ్రతుకుతారు. దేవుడు ఎఫెసు సంఘాన్ని చూస్తూ ఉన్నాడయ్యా, చివరి గ్రంథము ప్రకటన గ్రంథం జరగబోయే సంగతుల్లో ఆయన ఎఫెసు సంఘాన్ని చూచి ప్రేమ లేని సంఘముగా గుర్తించాడు. నీవు తిరిగి ఆ ప్రేమను సంపాదించుకో, లేకపోతే నీ యొక్క దీపస్తంభమును తీసివేయబడుతుంది. ఇంకా నీలో వెలుగు లేకుండా పోతుంది. మనము దేవునిలో ఎదిగే కొలది దైవ ప్రేమను కలిగి జీవించాలి. మానవ ప్రేమ అందరికీ ఉంది, దైవ ప్రేమను కలిగి జీవించాలి. అందుకనే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక మీరును, నేను క్రీస్తు పోలిన నడిక, నేను క్రీస్తుకు పోలికలో ఉన్నాను అంటే ఆ స్టాండర్డ్స్లో జీవిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, పౌలు ఒక మార్జిన్ పెట్టుకున్నాడు. ఎలాగ ప్రేమించాలి అంటే క్రీస్తు వలె ప్రేమించాలి. నేను క్రీస్తును పోలి ప్రేమలో కానీ, భక్తిలో కానీ, ప్రార్థనలో కానీ ఎవరిని కొలత పెట్టుకున్నాడు అంటే పౌలు క్రీస్తును మాత్రమే. మనం ఎవరిని ఒక మాదిరిగా పెట్టుకుంటామంటే, కొంతమంది వ్యక్తులను పెట్టుకుంటాం. నేను ఆయనలాగా పాడాలి, నేను ఆయనలాగా నడవాలి, నేను ఆయనలాగా చెయ్యాలి అని
మనుషులను మనము ప్రభునందు ప్రియులరా కొలత పెట్టుకుంటాం. కానీ పౌలు అలాగ చేయలేదు. నేను క్రీస్తును పోలి క్రీస్తు వలెనే జీవిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి. మీరు ఎలాంటి పిల్లలుగా ఉండాలి అంటే దేవుని ప్రేమ కలిగినటువంటి పిల్లలు. ఎలాగ ప్రేమించాలి అంటే దేవుడు ప్రేమించాలి. దైవికమైన ప్రేమ చాలా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్. ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. డాక్టర్ దగ్గరికి వెళితే, అయ్యా నేను చాలా లావుగా ఉన్నాను, 100 కేజీలు పైబడి అయిపోయాను, నా ఆరోగ్యం బాగుంటలేదంటే మీరు అర్జెంటుగా మీరు బరువు తగ్గాలండి, లేకపోతే మీరు ఆరోగ్యం మీరే నష్టం చేసుకుంటారు. పొద్దున్న లేచి రోడ్ల మీద పరిగెడుతున్నారు, డైట్ చేస్తున్నారు, అంటే తక్కువ తింటా ఉన్నారు, ఎక్కువ సన్నబడేటువంటి ఎక్సర్సైజులు చేస్తూ ఒక నెల తర్వాత వెళ్ళారట. ఏమీ లేదు, ఇంకొక 10 కేజీలు పెరిగారు. ఇంతలో వాళ్ళ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు. పరీక్షకు తీసుకువెళ్తే కిడ్నీ ఫెయిల్ అయింది పాపది. అమ్మాయికి అర్జెంటుగా కిడ్నీ యాడ్ చేయాలి. ఎక్కడికి వెళతారంటే ఎవరడిగినా కిడ్నీ దొరకటం. డాక్టర్ గారు ఈయన్ని పరీక్షించారు. అయ్యా మీ కిడ్నీ అయితే మీ పాపకి సరిపోతుంది అంటే, నేను ఇస్తాను సార్, మా అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, నా కిడ్నీ నేను ఇస్తాను. మీ కిడ్నీ తీసి ఆ అమ్మాయికి ఇవ్వచ్చు, కానీ మీరున్న వెయిట్లో కిడ్నీ తీస్తే మీకు ప్రమాదం. ఈ సమయంలో ఆ అమ్మాయికి మీ కిడ్నీ ఇవ్వటానికి కుదరదు అని. ఈ బరువులో ఈ వెయిట్లో ఇంతగా ఉన్నప్పుడు మీ కిడ్నీ ఆమెకి సెట్ అవ్వదు, చేయలేము, ఆపరేట్ చేయలేము. ఆ కూతురు మీద ఉన్న ప్రేమతో తన జీవితంలో ప్రభునందు ప్రియులరా వితిన్ 1 నెల 15 రోజుల్లో 60 కేజీలకి తగ్గుకొచ్చేసాడట. అంటే తనలో ఉన్నటువంటి కుమార్తె మీద ఉన్నటువంటి ప్రేమ తనను ఎలాగైనా మలుచుకునేలాగా చేసేస్తుంది. ప్రేమ చాలా గొప్పది, నిస్వార్థమైన ప్రేమ, దేవునిలో ఉన్నటువంటి ప్రేమ చాలా గొప్పది. తన కుమార్తె మీద ఉన్నటువంటి ప్రేమతో తన కిడ్నీ ఇవ్వటానికి ఎలాగ తయారు చేసుకోవాలో అలాగ తయారు చేసేసుకున్నాడట తన శరీరం. ఎంత ప్రేమించాడు కుమార్తె. దేవుడు కూడా అంతే. ప్రభునందు ప్రియులరా, నీవు బాగుపడే రీతిగా తను ఎంతవరకు తను మలుచుకోవాలో నీ మీద నా మీద ఉన్నటువంటి ప్రేమతో అలాగ తను సిలువకు ఆపాదించేసుకున్నాడట యేసు ప్రభు. నీవు బాగుపడటానికి నీ మీద ఉన్నటువంటి ప్రేమతో ప్రభునందు ప్రియులరా దేవుడు చాలా గొప్పగా తను రూపించుకున్నాడు. మనము చాలా సందర్భాల్లో ఈ మాటలు చదువుకున్నాము. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులకు చెప్తున్నటువంటి మాట, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుని. దేవుని ప్రేమ ఎలాగ నేను ప్రేమించాలి అంటే యేసు ప్రభు మీకు చెప్తున్నటువంటి మాట శిష్యులతో, నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఆ క్రొత్త ఆజ్ఞ ఏమిటంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరును ఒకరినొకరు ప్రేమించాలి. ప్రభునందు ప్రియులరా, పాత నిబంధన పాఠ్య భాగము లేవి కాండము 19వ అధ్యాయములో 17వ వచనపు మాటలు, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు, నీ పొరుగు వాని పాపమును నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలదు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను.
దేవుని ధర్మశాస్త్రములో రాయబడిన మాట. హృదయములో కోపముంచుకోకూడదట. ప్రేమించటములో ప్రభునందు ప్రియులరా, దేవుడు వారికి చెప్పిన మాట, నేను యెహోవాను కనుక మీరు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలంటే నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నేను యెహోవాను అంటే. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో ఆయన తన ప్రేమను ప్రజల పట్ల వ్యక్తము చేయటం 100% దైవ ప్రేమను చూపిస్తూనే ఉన్నారు. ఆయన ప్రేమకు కొన్ని పర్యాయాలు మానవుడు అడ్డు వచ్చినా ఆయన ప్రేమను మాత్రము ప్రజలకు పంచి ఇవ్వటంలో ఎక్కడ కూడా ఆయన జాప్యము చేయలేదు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎలాగ మనల్ని ప్రేమించాడో మనము కూడా అలాగే ప్రేమించాలి. దైవికమైన ప్రేమ కలిగిన వారము నేను వేదాంతమేమీ మీతో చెప్పను, కానీ దేవుని ప్రేమ మన పట్ల ఏ రీతిగా చూపించడో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటాం బైబిల్ గ్రంథంలో నుండి. దేవుడు ప్రేమించిన విధానం ప్రభునందు ప్రియులరా మనకు అర్థమైనప్పుడు, ఆ ప్రేమను పొందుకున్నప్పుడు మన జీవితాలు ప్రభు సన్నిధిలో చాలా శాంతియుతంగా, సమాధానకరంగా నడిపించడం. దేవుణ్ణి కలిగాము, దేవుడు తెలుసు, కానీ ఆ దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేని హృదయాలైతే కనుక దేవుణ్ణి మనం అనుసరించుటలో దేవుని ప్రేమను చూపించకపోవటం జరుగుతుంది. రెండవది, మనలో ఒక భయంకరమైనటువంటి వేషధారంలోనికి మనం మారిపోతాం. దైవ ప్రేమ ఏమిటో తెలుసుకున్నా, ఆయన ప్రేమ మన పట్ల కలిగినటువంటి దానిని గురించి పరిపూర్ణమైన అవగాహన, అనుభవం కలిగినప్పుడు మన జీవితం ప్రభు సన్నిధిలో చాలా దీవెనకరముగా, ఇంకా గొప్ప మాట, ఆయనకిష్టమైనగా మనం మార్చుకుంటాం. నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను అనే మాటలు దైవ ప్రేమలో లేవు. దేవుని గురించి రాయబడిన మాట, మనం ఆయనను ప్రేమించని దినాలలో కూడా దేవుడు మనల్ని ప్రేమించేది. దైవ ప్రేమ ఎప్పుడూ కూడా ఉండేటువంటిది. ఎదటివాడు నన్ను ప్రేమిస్తేనే నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తాను అనుకునేది కాదు దైవ ప్రేమ. దేవుడు ఎలాంటి సమయంలో మనల్ని ప్రేమించాడు అంటే, మనం ఎవరమో మనం ఇంకా పూర్తి అవగాహనలోనికి రాకపోవడం దేవుడు తన ఉన్నతమైన ప్రేమ మన పట్ల చూపించాడు. ఈ ప్రేమ మనకి పరిపూర్ణమైనటువంటి ఆలోచనలోనికి తీసుకుని రావాలి అంటే ఒకసారి సిలువ మీద యేసు ప్రభు పలికిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా భక్తుడు యేసు ప్రభు మాటలను జ్ఞాపకం చేస్తాడు. సిలువ మీద పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి. ఇది మొదటి మాట. రెండవది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటా. మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారు. 4, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచి. 5, నేను దప్పిగొనుచున్నాను, నేను దప్పిగొను. 6వది, సమాప్తమైంది. 7, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు. ఈ మొదటి మాటలు యేసు ప్రభు కల్వరి శిలువలో భయంకరమైనటువంటి శ్రమను అనుభవిస్తుంది. ఎలాంటి శ్రమ అంటే, భూమి మీద ఇప్పటి వరకు కూడా ఎవరు అటువంటి భయంకరమైన శిక్షను అనుభవించండి. యేసు ప్రభు యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుందాం, దైవికమైన ప్రేమ. ఆ మాటలో గనుక మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలోనికి పంపబడిన మనుష్య కుమారుడు ఎటువంటి శ్రమలు అనుభవిస్తున్నాడంటే, సిలువలో ప్రభునందు ప్రియులరా, ఆయనను శ్రమపరచటానికి వచ్చినటువంటి రోమ సైనికులు అలిసిపోయారు. అంతగా ఆయనను గాయపరుస్తూ ఉంటే కుమారుడైన యేసు తండ్రిని పిలుస్తాడు. తండ్రి
అని. వారిద్దరి మధ్యన ఉన్నటువంటి ఆ గొప్ప ప్రేమ ఒకసారి మనము కుమారుని దగ్గర నేర్చుకున్నాం. నాయనా, నన్ను ఎందుకు ఇంత శ్రమ పరుస్తూ ఉన్నావు? నన్ను ఎందుకు ఇంత గాయాల పారులు చేసేసావు? నీ సన్నిధిలో నేను ఎలాగ బ్రతికాను? నాకెందుకు ఇంత శ్రమలు, ఇన్ని గాయాలు, ఇంత భారభరితమైన జీవితము అని ఆయనను నిందించటం లేదు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా తండ్రిని తండ్రిగానే ప్రేమించేటువంటి ప్రేమ. ఏమి నేర్చుకుంటాం సిలువ దగ్గరికి వెళ్ళి? ఏమి నేర్పుతుంది సిలువ? ఈ రోగము తగ్గకపోతే, ఈ శ్రమలు నా దగ్గర నుంచి పోకపోతే మనకు ఆయన దేవుడు కాడు కొన్ని సందర్భాలు. ఇంకా మన కుటుంబ జీవితానికి రండి. తల్లిదండ్రులను మనం ఎలాగ ప్రేమిస్తాం? దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి నీవు, దేవునితో సహవాసం కలిగిన నీవు నీ తండ్రిని ఎలాగ ప్రేమిస్తూ ఉన్నావు? దైవక ప్రేమను అలవర్చుకుంటే శ్రమలకు అప్పగించాడట కుమారుణ్ణి. ప్రభునందు ప్రియులర, ప్రవక్త అంటాడు, ఆయనను గాయపరచుట ఆయనకు సంతోషమైందట. ఇన్ని గాయాలు పాలు చేసేసాడు. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు గెత్సేమనే తోటలోనికి వెళ్ళి, నాయనా, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి, అయినను నీ చిత్తమే సిద్ధించ. తండ్రిని ప్రేమించింది భూలోకములో నుండి దైవికమైన ప్రేమ. మనము ఎందుకు కలిగి ఉండలేము? యేసు ప్రభుని వెంబడిస్తూ, నేను మిమ్మును ప్రేమిస్తూ ఉన్నాను, తండ్రిని కూడా ప్రేమిస్తూ, క్రొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను. నేను ఎలాగ ప్రేమించాలి? శ్రమలో ఉన్నప్పుడు కూడా, గాయపరచబడుతున్నప్పుడు కూడా కోపము లేని ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. ఇంకా ఈ మాట చదువుదాం. గ్రీక్ వర్డ్ కంటిన్యూస్ గా పిలుస్తాడు, తండ్రి 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 అని పిలుస్తాడు. మన కుటుంబంలో ఈ ప్రేమను మనము ఖచ్చితంగా కలిగి, వారు ఎవరు అండి అంటే దేవుని పిల్లల వలె ఆయనను పోలి నడుచుకునేటువంటి ప్రభునందు ప్రియులరా. పౌలు అంటూ ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. ఎలాంటి పోలికంటే యేసు ప్రభు ఎలాగ ప్రేమించాడో, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఆయన మీదకి వచ్చిన శ్రమలలో నుండి కూడా తండ్రిని అమితముగా ప్రేమించేటువంటి ప్రేమ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది అంటాడు. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని శ్రమలు మా మీదికి వస్తున్నా, ఆ తండ్రి ప్రేమ మాకు నేర్పించిన క్రీస్తు ప్రేమ, మీరు బాగుపడాలని, మీరు శ్రమలలో ఉన్నప్పుడు కూడా స్వార్థను తెలుసుకుని దేవుని యొక్క కృపలో పాలిభాగస్తులు కావటానికి ఎన్ని శ్రమలు అనుభవించైనా సరే మిమ్మల్ని రక్షించాలనేటువంటి ఆ ప్రేమ, దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. సిలువ దగ్గర ఈ సత్యాన్ని తెలుసుకున్నాము మనం. క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది. శ్రమలలో వదిలిపెట్టిన కుమారుడు తండ్రిని పిలిచినట్లుగా ఎన్ని శ్రమలు ఈ లోకంలో మమ్మల్ని వచ్చినా క్రీస్తును కలిగి ఉన్నటువంటి ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుంది. ఈ ప్రేమ దైవికమైనటువంటి ప్రేమ. పౌలును అంటూ ఉన్నారు, వెర్రివాడు అన్నారు, బలహీనపరుస్తున్నారు, గాయపరుస్తూ ఉన్నారు, అయినప్పటికీ కూడా కుమారుడైన క్రీస్తును కలిగి ఉన్నటువంటి ప్రేమ. సిలువ దగ్గరికి మనం మరొకసారి వెళితే ఆ మొదటి మాటలో 2వ పదము, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించండి, క్షమించండి. ఎలాంటి పరిస్థితుల్లో తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు? మనలాంటి వారందరి కొరకు క్షమించమని
తండ్రిని వేడుకునేటువంటి ప్రేమ, పగలేని ప్రేమ. వారు గాయపరుస్తున్నా, హింసిస్తున్నా, వాస్తవానికి దేవుడు ఆ స్థలంలో ఆ ప్రేమ చూపించాలా? లూకాసు వార్తలో ప్రభునందు ప్రియులరా 23వ అధ్యాయంలో మనం చదువుకుంటే 34వ వచనం. ఆ ఆ వీరేమి చేయుచున్నారో వీరెరు గనుక వీరిని క్షమించమని. వీరిని క్షమించు నాయనా, వీరు చేసిన సమస్తమైనటువంటి పాపముల నుండి వీరిని క్షమించబడుటకు కావలసినటువంటి శిలువ శ్రమలలో నా రక్తధారులను, నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నాను, వీరిని క్షమించండి అని ఎంతగా మన మీద ప్రేమ చూపించాడంటే, కఠినులైన వారిపైన ఆయన ప్రేమ, ఆయన యొక్కను అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి, ఆయన మీద కఠినులుగా వస్తున్నటువంటి వారి మీద దేవుడు ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. సిలువలో నుండి వచ్చినటువంటి దైవికమైన ప్రేమ ఎక్కడికి వస్తుందంటే నాలాంటి పాపి దగ్గరికి వచ్చేస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను కనుక నిన్ను క్షమించాను. అది దైవికమైన ప్రేమ. నేను ప్రేమించాను, నిన్ను క్షమించాను. నా యొక్క సిలువ శ్రమలను బట్టి నీవు తండ్రి దగ్గరకు చేర్చబడటానికి కావలసిన క్షమాపణ నా ద్వారా నీకు కలుగుతుంది కాబట్టి ఆ పరిపూర్ణమైన కార్యం నీ కొరకు నేను చేస్తూ ఉన్నా. ఆ ప్రేమను పొందుకున్నప్పుడు ప్రభునందు ప్రియులరా, మన హృదయము చలించాలి. నా కొరకు పరిశుద్ధుడు సిలువలో ఇంత గొప్ప కార్యము చేశాడు. నేను క్షమించబడటానికి, నేను మారు మనసు పొంది ప్రభు సన్నిధికి చేర్చబడటానికి దేవుడు ఇంత గొప్ప కార్యము చేయాలా? మేమేమి చేస్తాము పాపము ఆయన తండ్రిని క్షమించమని వేడుకోవటానికి? ఈ మాట చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 53వ అధ్యాయములో 5వ వచనం నుండి చదువుతాను. నేను చదువుతాను. మనం ఆఫ్ ఆ వచనాలు ఏం చేయాలంటే సగము నేను చదువుతాను, మీరు ఒకటి చదువుతారు. మన అతిక్రమ క్రియలను బట్టి, మీరు చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడితేనే మన అతిక్రమ క్రియలకు క్షమాపణ. రెండవది, మన దోషములను బట్టి ఆయన శిలువ మీద నలగగొట్టబడితేనే మన దోషములను క్షమాపణ. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడి, ఆ శిక్ష ఆయన మీద పడితేనే మనము తండ్రితో సమాధానపరచబడి. ఇంకా చదువుతాను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన గాయాలలో నుండి మనకు స్వస్థత, పాపపు గాయాలన్నిటికీ స్వస్థత. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద ఉంది. ఇవన్నీ ఆయన మీద పెట్టుకుని ఇప్పుడు అంటూ ఉన్నాడు, నాయనా క్షమించండి, క్షమించండి. ఇందుకొరకే కదా నన్ను ఈ లోకంలో పంపించారు. అవన్నీ తీసుకుని ఇదిగో సిలువ దగ్గరికి వచ్చేసాను. నీవు వారిని ప్రేమించు, వారిని ప్రేమించి ఇదిగో వారి దోషములన్నిటిని నేను తీసుకుని వచ్చేసాను. ప్రభు క్షమించమని ప్రార్థన చేస్తున్నాడంటే, కీప్ ఆన్ ప్రేయింగ్ అని రాస్తారు ఇంగ్లీష్ పై. కంటిన్యూగా క్షమించండి, క్షమించండి, క్షమించండి. వారు చేసిన ఈ పాపములన్నిటినీ తీసివేయి. ఎంత గొప్ప సిలువ ప్రేమ! ఆ ప్రేమను మనము పొందుకున్నప్పుడు అటువంటి ప్రేమను లోకములో చూపించగలిగిన వారు. ఇలాగ మనము ప్రేమించాలి అంటే మన హృదయము సిలువ దగ్గర పరిపూర్ణమైనటువంటి కృపను పొందుకున్నవారు. ఎలాంటి వారము మనము సిలువ కంటే ప్రభునందు ప్రియులరా,
యెషయా భక్తుడు రాస్తున్నటువంటి మాట ఎంత భయంకరమంటే, అతిక్రమములు చేసిన వారము, దోషములు చేసిన వారు, శిక్షకు అర్హులమైన వారు, గాయాల పాలు కావలసిన దేవుడట పరిపూర్ణమైనటువంటి క్షమాపణ సిలువలో అనుగ్రహించాడు. అది దేవుని ప్రేమ. అందుకునే ఆయన చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా. ఎలాగ మిమ్మల్ని ప్రేమించాను? మీరు శత్రువులు నాకు, నన్ను అర్థం చేసుకోలేదు సరికదా, నా మీద మీరు వ్యతిరేకులై ఉన్నారు, అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తూ క్రీస్తునందు ప్రియులరా, సిలువ చెంత మనము నేర్చుకోవలసిన దైవిక ప్రేమ, మనం ఎలాంటి వారమైనా సరే దేవుని ప్రేమ కలిగిన వారమైతే నీ వారిని నువ్వు ప్రేమించాలి. ఈ ప్రేమ మొదట కుటుంబంలో స్థాపించాలి. బయటికి మనం బయటికి తర్వాత తీసుకురావాలి. కుటుంబంలోనే ఒకరితో ఒకరు వ్యత్యాసాలు కలిగి, తల్లిదండ్రులు, బిడ్డలు, భార్య, భర్తలు, సిలువ ప్రేమ మనలో లేనప్పుడు, ఆ దైవికమైన ప్రేమను మనం సంపాదించుకోలేనప్పుడు బయటి వారిని ప్రేమిస్తాం. కొంతమంది ఇంట్లో సరైనటువంటి విధానం ఉండదు, కానీ బయట మాత్రం చాలా ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటారు. అది సరైనది విధానము కాదు. సిలువలో రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉన్నావు. ఇందులో కూడా దేవుని ప్రేమ. ఇద్దరు ఖైదీలు, ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగ యేసు ప్రభు, మరొక దొంగ. దొంగల మధ్యన, ఇంకా మన భాషలో పాపుల మధ్య యేసు ప్రభు, రక్షకుడు. యేసు అనేటువంటి నామానికి మనం జ్ఞాపకం చేసుకుంటే రక్షకుడు. రక్షకుని దగ్గర ఇద్దరు వ్యక్తులు వచ్చారట. రెండు రకాల ప్రజలకు సూచనగా ఉన్నారు. ఈ రెండు రకాల వారు కూడా ప్రార్థన చేశారు. ఒక్కొక్క ప్రార్థన మనం ఏ వైపున ఉన్నామో మనకి జ్ఞాపకం చేస్తుంది. లూకాసు వార్త 23వ అధ్యాయంలో ప్రభునందు ప్రియులారా 37వ వచనం చదివితే, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహాసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయింది. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మును కూడా రక్షించుమని ఆయనతో చెప్పాడు. నువ్వు క్రీస్తువు కదా. ఈ మాటలు సాతానుడు పలికాడు ప్రారంభంలో. నీవు క్రీస్తువైతే నువ్వు ఇలాగ చెయ్యి, ఇలాగ చెయ్యి. నాయనా, నువ్వు దేవుడు అని చెప్తూ ఉన్నారు, నువ్వు నిజంగా దేవుడివైతే ఇలాగ చెయ్యి. మనము కూడా ఒక వెర్షన్లోనికి వెళ్ళిపోతాం. ఎవరైతే దేవుని ప్రేమను అవలంబించలేరో దేవునికి ఆజ్ఞలు ఇస్తారట. దేవుణ్ణి పనివాడిగా చేసుకుంటే, ఎవరైతే దైవ ప్రేమ లేదో వారు ఏం చేస్తూ ఉంటారంటే దేవుని దృక్పథములో ఆయనను చూడలేదు. నాయన, నువ్వు క్రీస్తువైతే నువ్వు కాపాడబడు, నన్ను కూడా కాపాడు. కానీ ప్రభునందు ప్రియులరా, రెండవ వాడు వారిని గద్దించి, మనం అనుభవిస్తున్న శిక్ష న్యాయమయ్యా, మనము చేసిన వాటికి తగిన ఫలము అనుభవించుచున్నాము, ఈయన ఏ తప్పిదము చేయలేదని ఆయనను చేసిన ప్రార్థన. యేసు ఆ మాటకు మనం ఎక్కడ తెలిసి వ్యక్తికి ఆ పైన వ్రాయబడినటువంటి మాటలు ప్రభునందు ప్రియులరా, మరి రాయబడినటువంటి ఆ మాటను పట్టుకుని ఆయన అంటూ ఉన్నాడు, యేసు రక్షకుడువు నీవు రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయనను వేడుకున్న వెంటనే, ఆజ్ఞ ఇచ్చేవారు కాదు, వేడుకున్న వెంటనే కరుణ చూపించే అంత ప్రేమ యేసు ప్రేమ. తాను శిక్షించబడుతూ మరణ వేదనలో ఉండి కూడా తన దగ్గరికి వచ్చిన వ్యక్తి, తన సమీపున్న వ్యక్తి ఆయనను వేడుకుంటే వెంటనే సమాధానమునిచ్చేటువంటి ప్రేమ. నేడు నీవు నాతో కూడా ప్రభునందు ప్రియులరా,
ఆయన ఉపయోగించిన మాటలు యు మే బి అని చెప్పుంటే బాగుండేది. యు షెల్ బి అంటే చాలా ఖచ్చితంగా నువ్వు నాతో నేడు నీవు నాతో నేడు నీవు. ఒక వైపున ఒకడు, మరొక వైపున ఒకడు. ఒక వైపున ఒక జనాంగం, మరొక జనాంగం ఒక వైపు. ఆయనను రాజుగా రక్షకుడిగా గుర్తించి క్షమించమని అడిగితే ఆయన ప్రేమిస్తాడు. ఎంత పాపినైనా క్షమించేటువంటి దేవుడు, ఎంత పాపినైనా క్షమించి అత్తున చేర్చుకునేటువంటి ప్రేమ ఆయనది అని ఆయన దగ్గరకు వచ్చే జనాంగం ఒకవైపు, ప్రభునందు ప్రియులారా మరొక జనాంగం. నీవు ఇలాగ చేస్తే, నేను అనుకున్నది నువ్వు చేస్తే, నేను చెప్పినట్లుగానే వింటే నీవు దేవుడవు, నేను నీ దగ్గర ప్రభునందు ప్రియులారా దైవ ప్రేమ ఎక్కడ వ్యక్తం చేయబడుతుంది అంటే ఆయన సమీపానికి వచ్చి మారు మనసుతో కూడిన మనస్సు దేవుని దగ్గరకు ఎంత పాపినైనా క్షమించేటువంటి ప్రేమ. ఇది భూలోకములో యేసు ప్రభు దగ్గర మాత్రమే జరిగేటువంటి ప్రేమ, ఇంకా మరెక్కడ కూడా జరగలేదు. కొన్ని మత గ్రంథాలలో పరలోకం చేరుకుంటానికి, స్వర్గం చేరుకోవటానికి చాలా మంది రాశారు. ఒక టీవీలో ఒక ఆయన అడుగుతున్నాడు, ఏ గ్రంథములైనా తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళటానికి వ్యక్తుల కొరకు మరణించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏ గ్రంథంలోనూ లేరట. పవిత్ర గ్రంథమైన బైబిల్లోనే మనుషులను ప్రేమించి వారి నిమిత్తం ప్రాణం పెట్టి తన రాజ్యములోనికి చేర్చుకున్న దైవ ప్రేమను ప్రకటించింది బైబిల్ ఒకటే. అందుకనే దీని ముందు అందరూ మౌనం వహించారు. ప్రభునందు ప్రియులారా ఇటువంటి ప్రేమను మనము సిలువ దగ్గర నేర్చుకుంటే గనక ఎన్ని ఆపదల్లో అయినా తండ్రిని ప్రేమించిన కుమారుని జ్ఞాపకం చేసుకుందాం. తన ప్రజల దోష శిక్షను తన మీద వేసుకుని వారి ప్రజలను క్షమించమని తండ్రిని వేడుకున్న ప్రేమను మనం చూస్తాం. నాయనా నన్ను క్షమించు, నీ రాజ్యములోనికి నన్ను చేర్చుకోమని రక్షకుడు అని యేసుని పిలిచిన వారిని క్షమించి తన దగ్గరకు చేర్చుకున్న దైవ ప్రేమను చూస్తాం. ఈ ప్రేమ కొరకే కదా యేసుని వెంబడిస్తున్నాం. ఆ ప్రేమ నీలో నాలో కూడా ఉంటే ప్రభునందు ప్రియులరా దేవుని సమాధానకరమైన జీవితాన్ని జీవిస్తాం. నీ ద్వారా అనేక మంది ప్రభు దగ్గరికి వస్తారు. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ క్రియలన్నీ కూడా సిలువను మనుషులను సమీపింపచేస్తాయి. అటు రీతిగా దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. ప్రభునందు ప్రియులరా బిడ్డలు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నీ ప్రేమ చేత, నీ కృప చేత మా శిలువ ధ్యాన కూడికల్లో నాయన 13వ రోజుకు చేరుకోవటానికి మీరు కృప దయచేశారు. ఈ యొక్క ప్రయాణమును ప్రభు ఆత్మీయంగా ప్రారంభించి ఆత్మీయులముగా బలపరచబడి మరింత ఉజ్జీవముతో, మరింత ఆత్మీయతతో ఈ 40 రోజులు ప్రభు ముగించి కృప దయచేయండి. నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉన్నా నాయన గొంతెత్తి ప్రార్థిస్తూ ఉన్నా. హృదయమును ప్రభు నీ సిలువ దగ్గరకు తీసుకుని వచ్చి కన్నీటితో ప్రార్థిస్తున్నా. హృదయాంతరంగాలు ఎరిగిన మా ప్రియ తండ్రి, నీ బిడ్డలు ఈ స్థలములో చేస్తున్న ప్రార్థనను మీరు అంగీకరించాలి. కుటుంబ క్షేమము కొరకు, బిడ్డల కొరకు, ఆరోగ్యం కొరకు, సమాధానం కొరకు, క్షేమము కొరకు నాయనా ఎట్టి ప్రార్థనలు ఈ స్థలంలో చేస్తూ ఉన్నారు. ఎలాంటి బంధకాల నుండి విడుదపరచబడటానికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీ కృప వారి పట్ల అధికము చేయండి. మాకు ప్రభు సిలువలో నీ ప్రేమను మా కొరకు చూపించిన దేవుడు నాయనా, నీకంటే గొప్పగా మమ్మల్ని ప్రేమించేవారు లోకంలో ఎవరూ లేరు ప్రభువా. ఆ ప్రేమను ప్రభు మేము కలిగి ఆ ప్రేమను లోకానికి చూపించే విడలముగా ఉంచుటకు నాయనా హృదయ కోరల్లో కూరికిపోయిన పాపమును బయటకు తీసుకుని వచ్చి నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించి నాయన ఎంత ప్రేమ కలిగి మా పట్ల నీవు కృప చూపించవు, ఆ ప్రేమను లోకానికి చూపించే నీ సన్నిధిని, నీ యొక్క కృపను మాకు అనుగ్రహించాలి. నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉన్నారు, నీ సిలువకు సాక్షులుగా ఉన్నారు. నాయన కృప చూపించాలి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను, వృద్ధులను మొదలుకొని పసిబిడ్డల వరకు నీ సన్నిధిలో ఉన్నారు. కృప చూపించాలి. నీ ప్రేమను కలిగి పవ్వ
ఆశీర్వాదకరమైన జీవితాలు జీవించటం కృప దయచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఇదిగో నాయనా, నేటి 13వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన బిడ్డలు మత్తి మార్తమ్మ గారి కుటుంబం, మత్తి జార్జి మేరీ గారి కుటుంబం, మత్తి యేసుపాదం సుందరవల్లి గారి కుటుంబం, ఉచ్చల సీమోను మార్తమ్మ గారి కుటుంబం, ఉచ్చల జేమ్స్ మరియమ్మ గారి కుటుంబం, ఉచ్చల సాల్మన్ రాజు లక్ష్మీరాజు గారి కుటుంబం, సోమగాని అన్నామేరి గారి కుటుంబం, ఎర్రచర్ల నతానియేలు కుమారి గారి కుటుంబం, ఎర్రచర్ల వెంకటరత్నం సునీత గారి కుటుంబం, ముసలి వెంకటరత్నం కృపమ్మ గారి కుటుంబం, పోతురాజు పెదయేలియా కాంతి కుమారి గారి కుటుంబం, యాళ్ళ విక్టర్ బాబు గారి కుటుంబం, కాటూరి దావీదు కృపమ్మ గారి కుటుంబం. ఇదిగో నాయన, వీరి కుటుంబాల ద్వారా 13వ సిలువ ధ్యానకుడికి మీరు ఏర్పాటు చేసిన కుటుంబాలను దీవించి బలపరచాలి. ఈ సిలువ సునాదాలు వారి కుటుంబాల ద్వారా ప్రకటించబడుటకు ఆ కుటుంబాలకు మీరు ఇచ్చిన ధాన్యతను బట్టి నీకు వందనాలు. దీవించి ఫలింపచేసి బలపరచాలి. చేరువచ్చిన సంఘమంతటిని బట్టి నీకు వందనాలు. ఇదిగోనైనా 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. జ్ఞానమును, ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. విజయవంతంగా పరీక్షలను పూర్తి చేసుకుని ఉన్నతమైనటువంటి నీ నామానికి మహిమకరమైన విజయాన్ని పొందుకునే కృప దయచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మేలు చేయండి. యేసునామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చి మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరు. నేడు మనది నారు మాకు దయచేయము. మా ఎడల పాపం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించండి. శోధన లేక కినుడి తప్పించండి. రాజ్యము, శక్తి నిరంతరము నీవైనవి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, అయిన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు, మన కుటుంబాలకు, కూడికని ఏర్పాటు చేసిన కుటుంబాలకు నిత్య సన్నిధి, సమాధానము, దీవెనలతో తోడైండును గాక. ఎవరైనా దానిలో మునిగినా శుద్ధి నొందేదారు. నేనా యేసు నేనా యేసు నీ కొరకు సిలువలో నా బలియాయె, నన్ను రక్షింపాను. సిలువలో నా బలియాయె, నిన్ను రక్షింపాను. దయచేసి కూర్చోండి. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను వెదికెనుగా. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను వెదికెనుగా. అజేయుడా, విధేయుడా, సజీవుడా, సంపూర్ణుడా, అజేయుడా, విధేయుడా, సజీవుడా, సంపూర్ణుడా, కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలోన
కన్నీరు తుడిచావయ్యా కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకున్నావయ్యా వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా మధురమైన ప్రేమ మరువగలనా దేవా మధురమైన ప్రేమ మరువగలనా దేవా అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ కలువరి సిలువల విలువ నాకు తెలిపెనుగా కలుషము బాపగా కరుణను చూపగా నన్ను వెదికెనుగా పాపానికైనా శాపానికైనా రక్తాన్ని కాచావయ్యా దోషానికైనా ద్వేషానికైనా మరణించి లేచావయ్యా పాపానికైనా శాపానికైనా రక్తాన్ని కాచావయ్యా దోషానికైనా ద్వేషానికైనా మరణించి లేచావయ్యా మధురమైన ప్రేమ మరువగలనా దేవా మధురమైన ప్రేమ మరువగలనా ప్రేమ అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ కలువరి సిలువలో విలువ నాకు తెలిపెనుగా కలుషము బాపగా కరుణను చూపగా నన్ను వెదికెనుగా అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను పాడు లోకమునకై కోడు చెందే కదా పాడు లోకమునకై కోడు చెందే కదా చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను నా చేతులు చేసినట్టి దోషంబులే కదా నా చేతులు చేసినట్టి దోషంబులే కదా నా రాజు చేతులలో రంపు శీలలు నా రాజు చేతులలో మీ అందరికీ వందనాలు. హల్లెలూయా.